ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఒక పాత్ర లోపల నూనెను పోసామనుకోండి, ఆ పాత్ర లోపల నూనె అయిపోయిన తర్వాత జిడ్డుగా ఉంటుంది. ఆ పాత్రని బయట శుభ్రంగాను, తెల్లగాను కడిగామనుకోండి, లోపల జిడ్డు అట్లనే ఉందనుకోండి, ఆ పాత్ర దేనికైనా పనికొస్తుందా? లోపల పాలు పోయండి, ఎంత విలువైనది పోయండి, కానీ లోపల పోసినది పాడైపోతుంది. ఎందుకంటే అది శుభ్రం చేయబడలేదు, లోపల జిడ్డు అట్లనే ఉంది కాబట్టి. పాత్ర పైకి ఎంత శుభ్రంగా తోవామనేది ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ, దాని లోపల శుభ్రం చేయబడి ఉన్నదా, అది పనికొస్తదా, అది పనికి రాదా అనే దాని మీద పాత్ర యొక్క విషయం ఉంది. అట్లనే మనం పైకి ఎంత భక్తిని చూపిస్తున్నామో, పైకి ఎంత భక్తి గలవారంగా ఉంటున్నామో, ఇది కాదు ప్రాముఖ్యమైనది. లోపల అనగా అంతరంగంలో దేవుడు నివసించుటకు యోగ్యమైన వారంగా ఉన్నామా లేదా, అంతరంగంలో శుద్ధి చేయబడ్డామా లేదా, అంతరంగంలో పరిశుద్ధతను కలిగి ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాత్ర బయటకి తెల్లగా ఉండవచ్చు, శుభ్రంగా ఉండవచ్చు, కానీ లోపల అపవిత్రమైనదిగా ఉన్నప్పుడు అది ఎందుకు పనికిరాదు. అట్లనే దేవుడు మొట్టమొదటి నుంచి కూడా పరిశుద్ధమైన స్థలమును కోరుకుంటున్నాడు ఆయన నివసించుటకు. అట్లాగే పైకి భక్తి గల వారమై ఉండి లోపల అంతరంగంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ మన జీవితాలలో లేకపోతే, అంతరంగంలో లేకపోతే, అంతరంగం పరిశుద్ధంగా ఉండకపోతే నువ్వు నేను ఎందుకు పనికిరాము.